వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఉంటారులే, నా బర్త్డేస్ కాబట్టి. సో ఈరోజు హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్ ఏంట్రా అంటే హను రాఘపూడి, ప్రభాస్ ఇద్దరు కూడా మొదలు పెట్టారని చెప్పొచ్చు. ఏం మొదలు పెట్టారు, ఏం చెప్తున్నావు హేమ అని అనుకోవద్దు. సో మనందరికీ తెలుసు, ఆఫ్టర్ కలికి తర్వాత ప్రభాస్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, కొంతమంది డైరెక్టర్స్ తోటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారని చెప్పి ఒక వార్త అయితే మనకు ముందులో వచ్చినాయి కదా. అలా కొంతమంది డైరెక్టర్స్లో హను రాఘపూడి గారు కూడా ఒకరనమాట. అయితే హను రాఘపూడి గారితో ఈరోజు ముందు నుంచి కొన్ని కథనాలు వచ్చినాయి. 17th పూజా కార్యక్రమం జరుగుద్ది, ఫస్ట్ లుక్ కూడా వస్తుందని ఇలా చాలా కథనాలు అయితే రావడం జరిగింది. అయితే దాన్ని నిజం చేస్తూనే ఈరోజు పూజా కార్యక్రమం అయితే జరుపుకున్నారని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఈరోజు చాలా గ్రాండ్గా జరిగింది హైదరాబాద్లో. అండ్ ఇంకోటి ఏంటంటే షూట్ కూడా స్టార్ట్ చేసేపోతున్నారు. అయితే ఇప్పటికి ఏంటంటే ప్రస్తుతానికి దీనికి ఫర్జీ అనే ఒక వర్కింగ్ టైటిల్తో అయితే సినిమాని స్టార్ట్ చేయడం అన్నది అనుకున్నారు. అయితే ఇందులో మృణాల్ ఠాకూర్ని తీసుకుందాం హీరోయిన్ కింద అని స్టార్టింగ్లో డిస్కషన్లో అయితే వచ్చింది. కానీ మృణాల్ ఠాకూర్ తనంతట తానే నేను ఈ ప్రాజెక్ట్లో లేను, అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. సో క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రస్తుతానికి మన డార్లింగ్ అయితే తన సినిమాలతోటి ఫ్యాన్స్ని అయితే విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఈరోజు పూజా కార్యక్రమాన్ని కూడా బ్లాక్ షర్ట్లో చాలా కూల్గా, ఎప్పుడు లాగానే యాజ్ యూజువల్ చాలా కూల్గా కనిపించాడు. చాలా ముచ్చటేస్తుంది కూడా ఫ్యాన్స్కి. ఆఫ్టర్ కల్కి 2898 AD సక్సెస్ తర్వాత సో తన నుంచి చాలా సినిమాలు అయితే లైనప్లోనే, అటు రాజాసాబ్ కానీ లేదంటే ఇప్పుడు హనురావుపూడితో స్టార్ట్ చేయబోయేటువంటి ఫర్జీ కానీ ఇవన్నీ కూడా లైనప్లో అయితే ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. అండ్ ఎంతమందికి ఈ అప్డేట్ నచ్చింది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ప్రభాస్ మూవీ కోసం ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో లెట్ మీ నో. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఇంకమ్మ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా